ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? యేసయ్య ఇచ్చిన విలువైన రక్తంతో మన దేహాలు కడగబడి శుద్ధి చేయబడి దేవునికి ఆలయాలుగా మలచబడి ఆయన సంఘములో ఆయన సన్నిధానానికి చేర్చబడే అనుభవాన్ని పొందుకొని ఉన్నారా? లేకపోతే ఇప్పుడే ఈ మాటలు వింటుండగానే ఆ అభిషేకంలోనికి, ఆ అనుభవంలోనికి మీరు రావాలి. ఒకవేళ మేము పొందుకున్నామండి, ఆ అనుభవంలో మేము ఉండామండి అని అంటే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది ఈ వీడియోలో. అది చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం బలహీనమై ఉండగా, పాపులమై ఉండగా, కింద 8వ వచనం 7వ వచనంలో పాపులమై ఉండగా అని చెప్తాడు. అలాగనే భక్తిహీనులమై ఉండగా అంటే బలహీనుల కోసం, భక్తిహీనుల కోసం, పాపుల కోసం. అంటే వీళ్ళు దేవునికి శత్రువులు. కాబట్టి దేవునికి శత్రువులుగా ఉన్న పాపులు, భక్తిహీనులు, బలహీనులు, వీరి కొరకు యేసు ప్రభువారు చనిపోయాడు. కాబట్టి తండ్రి ఏమంటాడంటే, దీని ద్వారా తండ్రి ప్రేమ, ఆయన ప్రేమ వెల్లడొగుతుంది అని అంటాడు. ఎందుకని? నిజమే కదా, పాపుల కోసం ఎవరు చనిపోతారు? భక్తిహీనుల కోసం ఎవరు చనిపోతారు? బలహీనుల కోసం ఎవరు చనిపోతారు? అలా చేసిన వాళ్ళలో నిజమైన ప్రేమ ఉంటుందని మనం అంటాం. అవును కదా, నిజమే. మరి మంచోళ్ళ కోసం చనిపోయేవాళ్ళు ఉంటారు, కానీ చెడ్డోళ్ళ కోసం ఎవరు చనిపోతారండి? అది యేసు ప్రభుకు మాత్రమే సాధ్యం. ఇలా ఆలోచన చేస్తే ఒకప్పుడు మనం బలహీనులు, ఒకప్పుడు మనం పాపులం, ఒకప్పుడు మనం భక్తిహీనులు. యేసు ప్రభు వారు విలువైన రక్తం, ఆయన మరణం ఉగ్రత నుంచి రక్షించి ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన సాక్షులుగా ఉండటానికి ప్రభు మన కృప చూపాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన కోసం యేసు ప్రభు చనిపోయాడు. మరి ఈరోజు చాలామంది చనిపోతున్నారు మనుషులు. ఎందుకని అని అంటే, వారు క్రీస్తు ప్రేమ తెలుసుకోక, క్రీస్తు ప్రేమ ఎరగక, క్రీస్తు ప్రేమ వాళ్ళ దగ్గరికి ఇంకా వెళ్ళలా, వాళ్ళు తెలుసుకోవాలా, కాబట్టి వాళ్ళు చనిపోతున్నారు. క్రీస్తు ప్రేమను తెలుసుకున్న వాళ్ళైతే, యేసుక్రీస్తు ఎరిగిన వారైతే చనిపోరండి. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మోయలేని భారాలు చాలా వస్తాయి, కానీ చనిపోరు. ఎందుకని? నా కొరకు యేసయ్య చనిపోయాడు, నేను చనిపోవాల్సిన పని లేదు. నా బలహీనతలు ఆయన భరించాడు, నా భక్తిహీనతను తొలగించాడు, నా పాపముల మీద ఉన్న శాపాన్నంతా కొట్టివేశాడు. కాబట్టి ఇక నేను చనిపోవాల్సిన పని లేదు. శ్రమల్లో నాకు తోడుంటాడు, కష్టాల్లో నాకు తోడుంటాడు, ఇరుకులో నాకు తోడుంటాడు, ఇబ్బందుల్లో నాకు తోడుంటాడు. మునిగిపోతున్న పరిస్థితుల్లో పేతురుకి చేయించి లేపినట్లుగా ఆయన నన్ను లేపుతాడు. కాబట్టి నా యేసయ్య నాకు తోడుంటాడు. కాబట్టి నేను చనిపోవాల్సిన పని లేదు. నాకంటే ముందుగా ఆయనే చనిపోయి సిలువలో చేతులు చాపి నన్ను ఆహ్వానించి రక్షించిన దేవుడు. హల్లెలూయా. మరి ఈరోజు మేము కూడా అలాగనే, ఇప్పుడు నేను ఒకప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో యావజ్జీవ కారాగార శిక్షతో జీవిస్తున్న సమయాలలో, మరి 19-20 సంవత్సరాల వయసులో ఇక్కడే చనిపోతామేమో ఈ జీవిత ఖైదీతో అనుకున్న పరిస్థితుల్లో, నేను ఎంత ఘోరమైన పాప చిన్న వయసులోని చేసిన పరిస్థితుల్లో, నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను పాపినని, నేను చేసిన తప్పు కానీ నా యేసయ్య చూడలా. నా కోసం పరలోకాన్ని విడిచి రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వచ్చి నా కన్నీళ్లు తుడిచి నన్ను సజీవులుగా ఉంచి ఈరోజు ఇదిగో చూడండి, ఇలా ఈ విధంగా పరిచర్య చేసే కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, హ్యారీ గోమ్స్ గారు బిజినెస్లో దెబ్బతిని అప్పులు పాలై చనిపోవాలనుకున్నాడు. ప్రభు తనను రక్షించాడు. ఈరోజు ఆయన చనిపోయాడు, కానీ ఎంత గొప్ప సేవ చేసి చనిపోయాడు. ఎప్పటికీ 400 మంది పిల్లల్ని పోషిస్తూ ఉన్నాడు. ప్రభు స్తోత్రం. డీజెస్ దినకరన్ గారు అప్పులు పాలై చనిపోదాం అనుకున్నాడు. యేసయ్య అన్నాడు, నేను నీకోసం చనిపోయాను, నువ్వు చనిపోవద్దన్నాడు. గొప్ప పరిచర్య చేశాడు. జెర్సన్ అబ్రహాం గారు బిజినెస్లో దెబ్బతిని చనిపోవాలనుకున్నారు. యేసయ్య అన్నాడు, నేను నీకోసం చనిపోయాను, నువ్వు చనిపోవద్దన్నాడు. ఆయన ఎప్పటికీ సేవ చేస్తూనే ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఇలా ఎంతమంది ఉన్నారు. ఈ మాటలు వింటున్న ఒకవేళ మీరు క్రైస్తవులు, మీరు మన పరిస్థితి నుంచి మనం తప్పించబడ్డాం. అయితే మనలాగా ఎంతమంది ఇంకా పాప భారాన్ని మోస్తూ, అప్పుల భారాన్ని మోస్తూ, కుటుంబ భారాన్ని మోస్తూ, ఈ భారాలు మోయలేము, మేము చనిపోతే బాగుండు అనుకునే కుటుంబాలు ఎవరైనా ఉంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా,
మీకోసం యేసయ్య చనిపోయాడు కాబట్టి మీరు ఇక చనిపోవలసిన పని లేదు. యవనస్తులు చాలామంది ప్రేమ పేరుతో చనిపోతున్నారు. యవనస్తులారా, మీరు చనిపోవద్దు, నీకోసం యేసయ్య చనిపోయాడు. నువ్వు ప్రేమించకముందే యేసయ్య నిన్ను ప్రేమించాడు. మీరు చనిపోవద్దు, మీకోసం యేసయ్య చనిపోయాడు. మనం బలహీనమని ఆయన చనిపోయాడు, మనం పాపులమని ఆయన చనిపోయాడు, మనం భక్తిహీనమని ఆయన చనిపోయాడు. మరి నేను బలహీనునండి, నేను పాపినండి, నేను భక్తిహీనునండి, నా కోసం ఆయన చనిపోవచ్చు. నాకు వచ్చిన ప్రయోజనం ఏంటంటే నీకు పరిశుద్ధత వచ్చింది, నీకు రక్షణ వచ్చింది, నీలోనికి ప్రేమ కుమ్మరించబడింది. ఒక విలువైన పాత్రగా, ఒక విలువైన బిడ్డగా నీవు బ్రతకటానికి ఆ ఉగ్రత నుంచి, ఆ శాపం నుంచి, ఆ దరిద్రత నుంచి నీకు విడుదల కలిగింది. ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఈ బరువు మేము మొయలేకపోతున్నామండి, ఈ బరువు మేము మొయలేకపోతున్నామండి అని చెప్పేస్తానంటారు. దేవుని బిడ్డలారా, యేసయ్య నీ భారాన్ని సిలువలో మోసాడు. ఓ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు క్రైస్తవులు వింటున్న వారైతే ఏమంటే నేను ఇందాక ఒక మాట మీకు చెప్తానని చెప్పాను, మీరు ఒక పని చేయాలని చెప్పాను కదా, ఇది షేర్ చేయండి ఇతరులకి. ఎవరైతే మరణ పరిస్థితులు చావాలి అని అనుకుంటున్నారో, మరణించాలని అనుకుంటున్నారో, అప్పుల బాధతోనో, కుటుంబ భారంతోనో, రోగాలతో, రకరకాలైన భారాలు మోయలేక చనిపోవాలని అనుకుంటున్నారో మీరు షేర్ చేయండి. లేదా వీలైనతే మీరు వెళ్ళి వాళ్ళతో చెప్పండి, మీరు చనిపోవద్దు, భుజమై చెయ్యి చెప్పండి, మీకోసం యేసయ్య చనిపోయాడు. మీరు ఇంకా ఇలా ఉండొద్దు, మీరు దిగులు పడొద్దు, మీరు బాధపడొద్దు, మీరు ఏడవద్దు, మీరు కన్నీడు విడవద్దు. రండి, యేసయ్య చేయబట్టుకొని మిమ్మల్ని లేపుతున్నాడు, మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఆయన ప్రేమించిన దేవుడు, నిన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించే నీకోసం చనిపోయాడు, నీకోసం మరణించాడు, నిన్ను రమ్మని పిలుస్తున్నాడు యేసయ్య. ఆయన చూపు నీ వైపే ఉంది. చెప్పండి, ఇలా చెప్పండి. మీరు రక్షించబడి మౌనంగా ఉండగాకండి. మీరున్న స్థితిలో రక్షించబడి అలా సంతోషంగా ఉండారా? నీ పక్కన వాళ్ళు సంతోషంగా ఉండొద్దా? నీ బంధువులు సంతోషంగా ఉండొద్దా? ఇలా పాప శాపములు, దరిద్రతలు, సాతాను కపట హస్తాల్లో చిక్కుబడి ఏమండి నలిగిపోతూ మరణమే మాకు శరణమని మరణ అవస్థలకు వెళ్ళిపోతున్న బిడ్డలు వాళ్ళు కూడా రక్షించబడొద్దా? మౌనంగా ఉండొద్దు. అందుకే నేను చెప్పాను కదా, ఎవరు నీతిని అనుసరించి అనేకులు ఆయన వైపు అనుసరించినట్లు అనేకులు ఆయన వైపు తిప్పుతారో వాళ్ళు ప్రకాశిస్తారు, నిరంతరం ప్రకాశిస్తారని. మీరు ప్రకాశించాలి కానీ, మీరు వెలుగుగా ఉండాలి కదా. మీరు ఎప్పుడు ప్రకాశించాలి? ఎప్పుడు అనేకుల్ని ప్రభు వైపు తిప్పినప్పుడు. ఆ భారం నీ మీద ఉంది క్రైస్తవుడా. ఒకవేళ కొత్తగా చూస్తూ ఒకవేళ ఎలాంటి భారంతో ఉంటే, దేవుని బిడ్డ, నీకోసం యేసయ్య చనిపోయాడు, నువ్వు చనిపోవాల్సిన పని లేదు. నీకోసం ప్రభు చనిపోయాడు, యేసు రక్తమే జయ. అవనస్తులారా, ఒకవేళ నువ్వు రక్షించబడినవైతే నీ తోటి అవనస్తులు ప్రేమ దోమలతో వాళ్ళు ఒకవేళ సాతాను కపట హస్తాల్లో చిక్కి అరే ప్రేమ ఫెయిల్ చనిపోదాం అనుకుంటున్నారేమో. నా ప్రియ దేవుని బిడ్డ, చెప్పండి, మీరు చనిపోవద్దు, నిన్ను యేసయ్య ప్రేమించాడు, యేసయ్య నిన్ను ప్రేమించాడు. చెప్పండి దేవుని బిడ్డలారా, ఆ భారం మన మీద ఉంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపను బట్టి విలువైన రక్షణ మాకు ఇచ్చారు. మాలా ఎంతమంది అయితే రక్షణ లేక మరణ అవస్థలోకి వెళ్తున్నారు, వారందరినీ రక్షించే కృప, ఒకళ్ళన్నా రక్షించే కృప, భారం, బాధ్యత మా మీద ఉంది. ఆయన ప్రతి ఒక్కరు అలాంటి స్పిరిట్ని కలిగి ఉండే కృప దయచేయండి. ఒకవేళ ఎవరైనా చనిపోవాలి అని అనుకుంటున్నారేమో, యేసయ్యా ఈ మాటలు వింటున్నా కానీ వాళ్ళ హృదయంలో నీ వెలుగు ప్రకాశించునుగా, నీ ఆత్మ కుమ్మరించబడి మా కోసం యేసయ్య చనిపోయాడు, మేము చనిపోవాల్సిన పని లేదు అనే ఒక తీర్మానంకి వచ్చి ఉగ్రత నుంచి తప్పించబడి రక్షణలోకి వచ్చి అనుభవం దాయించాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. సమర్పణ చేయుము దేహమును. మన దేహాలు దేవుడు తన రక్తముతో కొన్నాడు. ఏ దేహాల్ని? పాపముతో, శాపముతో, సాతాను కబడ్డ హస్తాల్లో చిక్కుబడిన ఈ దేహాలని ఆయన రక్తముతో మనల్ని కొని ఈ దేహములో ఆయన నివసించి ఈ దేహము ద్వారా ఆయన మహిమ రావాలని ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీ దేహములు దేవుని అనుగ్రహము, మీలోనున్న ఆత్మకు నిలయం. మీ దేహములు దేవుని అనుగ్రహము, మీలోనున్న ఆత్మకు నిలయం. మీరు మీ సొత్తు కానే కారు, మీరు మీ సొత్తు కానే కారు. విలువ పెట్టి కొనబడినారు సిలువలో, విలువ పెట్టి కొనబడినారు సిలువలో. సమర్పణ చేయుము దేహమును, సమర్పణ చేయుము దేహమును. కీర్తనలతో సంగీతములతో, కీర్తనలతో
కీర్తనలతో సంగీతములతో క్రీస్తు పేరట స్తుతులు పాడి, కీర్తనలతో సంగీతములతో క్రీస్తు పేరట స్తుతులు పాడి, ఒకరినొకరు హెచ్చరించుచు, ఒకరినొకరు హెచ్చరించుచు ఆత్మపూర్ణులై సాగుమా సంగమా, ఆత్మపూర్ణులై సాగుమా సంగమా. సమర్పణ చేయుము దేహమును. మన దేహాలు దేవునికి ఆలయంగా మలచబడి దేవుని సొత్తై సంఘంలో చేర్చబడి ఒకరినొకరు పురుగొల్పుకుంటూ ఆత్మపూర్ణులై సాగిపోదుముగాక. ఆమేన్.